श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. జయ గురుదేవ్. 33వ శ్లోకం చూస్తున్నాం మనం. చదువుదాం శ్లోకం సరే. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. అక్షరాణం అకారः అస్మి, ద్వంద్వః సామాసికస్య చ, అహం ఏవ అక్షయః కాలః, ధాత అహం విశ్వతోముఖః. అక్షరములలో అకారము నేను. ఎందుకంటే మనము మాట్లాడడం మొదలు పెడితే మొట్టమొదటి అక్షరము అకారమే వస్తుంది నోరు తెరిస్తే. సో మిగిలిన వర్ణములన్నీ కూడా అకారము యొక్క ట్రాన్స్ఫర్మేషనే, కానీ ఫస్ట్ వచ్చే శబ్దము అకారము. సో అందుకనే అక్షరములలో అకారము నేను. సమాసాల్లో ద్వంద్వ సమాసము నేను చూసాను. నేను ఉభయ పదము రెండు పదాలు కూడా ఇంపార్టెంట్ ద్వంద్వ సమాసంలో. అందుకని సమాసాల్లో ద్వంద్వ సమాసము యూనిక్, అది నేను అంటున్నాడు. ఉత్తర పద ప్రధానమైనటువంటి సమాసాలు, పూర్వపద ప్రధానమైనటువంటి సమాసాలు రెండు కాదు, వేరే థర్డ్ పద బహువ్రీహి, వేరే థర్డ్ పదము ఇంపార్టెంట్ అయినటువంటివి రెండు పదాలు ఇంపార్టెంట్ అయిన 4 కేటగిరీలు సమాసాల్లో. అందులో రెండు పదాలు ఇంపార్టెంట్ అయినటువంటి సమాసము ద్వంద్వ సమాసము. అహమేవ అక్షయః కాలః, నేనే కాలమును. ఎంత అయినా కూడా ఇంకా టైం అలా వస్తూనే ఉంటుంది. సో అక్షయమైనటువంటి కాలమును నేను. ధాత అహం విశ్వతోముఖః, అందరికీ కూడా వారి వారి కర్మ ఫలమును అందచేయు వాడను నేను. విశ్వతోముఖః అంటే అన్ని వైపులా కూడా చూపు ఉంటుంది. లేదనుకోండి, ఇప్పుడు ఒక చోట ఉంటే ఒక తూర్పు వైపు చూస్తూ ఉంటే చూపు ఓన్లీ తూర్పు వైపు ఉన్న వాళ్ళకే కర్మఫలాలని అందించగలిగి ఉండాలిగా. అలా లేదు, అన్ని జీవులకు కూడా వాటి వాటి కర్మఫలమును అందచేస్తున్నటువంటి ఆ మహాశక్తి. అందుకని ధాత. చదువుదాము, భాష్యం చదువుదాము. అక్షరాణం వర్ణానాం అకారః వర్ణః అస్మి. అక్షరములలో అకారమును, వర్ణాలలో అకారము నేను. ద్వంద్వః సమాసః అస్మి. సామాసికస్య సమాస సమూహస్య. సమాసాల సమూహములో అంటే సమాసాల కేటగిరీలన్నింటిలోకి ద్వంద్వ సమాసము నేను. కించ అహమేవ అక్షయః కాలః, అక్షీణః కాలః, ప్రసిద్ధః క్షణాద్యాఖ్యః. కాలః అంటే 2 అర్థాలు చెప్తున్నారు. ప్రసిద్ధమైన అర్థము క్షణాది మొదలగునవి, క్షణము మొదలగునవి. అది నేను. అక్షీణమైనటువంటి కాలమును నేను. లేదా అథవా పరమేశ్వరః కాలస్యాపి కాలః, కాలమునకు కూడా కాలం, అతడు పరమేశ్వరుడు. లేదా కాలము ఎవరి అధీనములో ఉంటుందో ఆ పరమేశ్వరుడును నేను. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అక్షయః కాలః అంటే ఐదర్ తరిగిపోయినటువంటి సమయం ఇంకా అలా వస్తూనే ఉంటుంది, అలా అర్థం చేసుకోవచ్చు. లేదా సమయమునకు ప్రభు అయినటువంటి పరమేశ్వరుడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అర్థం చేసుకున్నా అది నేను అంటున్నా. తర్వాత ధాత అహం.
కర్మఫలస్య విధాత జగతః, జగతః విధాత, జగతః కర్మఫలస్య విధాత. జగత్తులో ఉన్న వారందరికీ కూడా వారి వారి కర్మఫలమును ఆ, అందచేయు ఆ మహాశక్తి, అది ధాత, అది నేను. పైగా విశ్వతోముఖ, సర్వతోముఖ, అంటే అన్ని జీవులకు. అంటే దీనికి ఒక స్టోరీ చెప్తారు. భాగ భాగవతానికి వ్యాఖ్య రాసినది శ్రీధరాచార్యుడు అనే ఆయన. సంస్కృతంలో ఒకటే వ్యాఖ్య, భాగవతానికి వ్యాఖ్య అంటే ఒకటే వ్యాఖ్య ఉన్నది సంస్కృతంలో, శ్రీధరాచార్యుడు రాసినటువంటి వ్యాఖ్య. ఆయన అనుకున్నట్ట, అంటే పాయింట్ ఏంటంటే, ఆ మనం ఏమనుకుంటామంటే, నా భోజనానికి కావాల్సిన ఏర్పాట్లు నేనే చేసుకుంటున్నాను నేను ఉద్యోగం చేసి నేను సంపాదించుకుని ఆ, దాంతో సరుకులు అవి కొనుక్కుని వంట చేసుకుని లేదా వండించుకుని తింటున్నాను అని అనుకుంటాడు మనిషి. నేనే నా సొంత ఎఫర్ట్ తోటి నేను నా భోజనము నేను సంపాదించుకుని తింటున్నాను అని కానీ అది అలా అనిపిస్తుంది అంతే, కానీ అది కరెక్ట్ కాదు. ఆ పరమేశ్వరుడే పెడుతున్నాడు ఈరోజు. రేపు మరి రేపు రేపు ఎవరు పెడతారు అంటే, రేపు కూడా నిన్నటిదాకా ఎవరైతే ఆ మనకి భోజనం దొరికేటట్టు ఆ సదుపాయాన్ని కలుగజేశాడో రేపు అతనే చేస్తాడు. రేపు కూడా అదే పరమేశ్వరుడు చేస్తాడు. కానీ అలా అనిపించదు. అలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలా అనిపించదు. లేదు, నేనేదో కష్టపడి సంపాదించుకుని నేనేదో ఏర్పాట్లు చేసేసుకుంటున్నాను అనే అనిపిస్తుంది మనిషికి. కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహము, ఈశ్వరుడే నిన్నటిదాకా పెట్టినవాడు, రేపు కూడా అదే ఈశ్వరుడు పెడతాడు అన్నది అనిపించదు. దానికి ఒక స్టోరీ ఏంటంటే, శ్రీధరాచార్యుడు అనే ఆయన భాగవతానికి వ్యాఖ్య రాద్దాం అనుకున్నాడు. కానీ అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను యుక్త వయసులో ఉన్నాడు, ఇంకా చదువుకుంటున్నాడు పిల్లవాడు. ఆ చదువు అది అయ్యి అతను సెటిల్ అయిపోయాక అప్పుడు మనము రాద్దాంలే అని అనుకుంటూ ఉండేవాడు. ఉంటే ఓ రోజు ఇంట్లో గోడ మీద బల్లులు కనిపించాయి. 2 బల్లులు కనిపించాయి. ఆ బల్లులో ఆడబల్లి ఆ కార్నర్ లో బల్లి గుడ్లు పెట్టింది. గుడ్లు కనిపించాయి ఆయనకి. కనిపిస్తే దానికేసి చూస్తుంటే మెల్లగా ఒక గుడ్డు చిన్నగా బద్దలయ్యి అందులోంచి 2 కాళ్ళు బయటకు వచ్చాయి. ఓహో, ఆ అక్కడ బల్లి పుడుతున్నదే అనుకుంటే అలా చూస్తుంటే కాసేపటికి ఆ గుడ్డులోంచి బల్లి యొక్క తల కూడా బయటకు వచ్చే టైంకి అటు ఇటు తిరుగుతున్న ఒక చిన్న పురుగు వచ్చింది. ఆ పురుగు అలా గుడ్డు దాకా వెళ్ళేసరికి అందులో ఉన్న ఆ బల్లి పిల్ల టపుక్కుమని నాలిక బయట పెట్టి ఆ ఆ పురుగుని తినేసింది. అప్పుడు ఆయన అనుకున్నట్టు, ఆహా, ఆ పరమేశ్వరుని యొక్క విభూతి చూడు, కరెక్ట్గా ఆ బల్లి గుడ్డు నుంచి బయటకు వచ్చే టైంకి దానికి భోజనాన్ని ఏర్పాటు చేశాడు అని. అప్పుడు ఆయనకి అర్థమైంది, ఓ, నేను ఏదో ఆ, సంపాదించేసి ఆ, నా 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 కొడుక్కి ఏర్పాట్లన్నీ చేసేసి అవన్నీ అయిపోయాక భాగవతం యొక్క వ్యాఖ్య రాద్దాం అనుకున్నాను. కానీ అది ఇన్కరెక్ట్ ఆ థింకింగ్. నేను చేసేది ఏం లేదు, నేను ఓన్లీ ఇన్స్ట్రుమెంట్నే. అంతటా కూడా అందరికీ కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నది ఆ మహాశక్తి ఒక్కటే అని ఆయన వెంటనే భాగవతానికి వ్యాఖ్య రాయడం మొదలుపెట్టాడు అని కథ. అలా చెప్తారు. సో పాయింట్ ఏంటంటే, ఎవరైతే వేరే చోట్ల కూడా ఉంది భాగవతంలో, గర్భంలో ఉండంగా ఎవరైతే గర్భంలో ఉన్న శిశువుకి భోజనం చేసి తల్లి గర్భములో ఆహారాన్ని తిని శక్తిని తెచ్చుకుని పెరిగేటట్టు ఎవరైతే ఏర్పాటు చేశాడో ఆ శక్తియే కూడా బతికున్నప్పుడు కూడా అదే శక్తి చూసుకుంటుంది అని భాగవతంలో వేరే చోట కూడా ఉంది. సో అలాగా ఆ పాయింట్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది ధాతాహం సర్వతోముఖ అందుకుని, విశ్వతోముఖ. ఏదో కొంతమందికే కాదు, అందరికీ కూడా, అన్ని జీవులకు కూడా వారి వారి కర్మఫలములను అందజేసేటటువంటి ఆ మహాశక్తి. అది నేను పార్షియాలిటీ లేకుండా అన్ని జీవులకు కూడా వారి వారి కర్మఫలానికి అనుగుణంగా వారికి ఏర్పాట్లు చేసేటటువంటి ఆ మహాశక్తిని నేను ధాత అహం విశ్వతోముఖ.
చదువుదాం శ్లోకము. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలః ధాతాహం విశ్వతో ముఖః. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం. కీర్తిశ్రీర్వాక్ చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. సో మృత్యుః సర్వహరః చ అహం ఉద్భవః చ భవిష్యతాం. కీర్తిః శ్రీః వాక్ చ నారీణాం స్మృతిః మేధా ధృతిః క్షమా. అది పదవిభజన. సో అక్కడ ఎక్కడైనా లైన్లో విసర్గ తర్వాత క్షకారం వచ్చింది అనుకోండి, ధృతి క్షమ, అది సంధి కలిపి చదవకూడదు. ఆ ధృతి పూర్తిగా చదివి అప్పుడు క్షకారం పలకాలి. ఎక్కడైనా సరే మంత్రాల్లో కూడా ఎప్పుడైనా సరే విసర్గ పక్కన క్ష ఉంటే మిగిలిన చోట్లలాగా మృత్యు సర్వహరశ్చాహం అన్నట్టు అక్కడ కలిపేసి చదవకు, అక్కడ కలిపేసి చదువుతుంది. సర్వహరహ చ సర్వహరశ్చ అయింది. అలాగా వేరే చోట్ల విసర్గని కలిపేసి చదువుతాం, కానీ చా ఉంటే మాత్రం విసర్గను పూర్తిగా పలికి తర్వాత క్షకారం పలకాలి, సంధి చేయకూడదు దాన్ని. సో స్మృతిర్మేధ ధృతి క్షమ అలా విడిగానే పలకాలి, కానీ అది సంధి చేయరు. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. మన చాలా చోట్ల వస్తుంది అక్కడ విసర్గ పక్కన క్షకారం వస్తే మాత్రం విసర్గ దగ్గర ఆగాలి. అంటే విసర్గ పూర్తిగా పలికే తీరాలి, పలికి అప్పుడు క్షకారం. సరే. సో మృత్యు సర్వహరః చ అహం, అహం సర్వహరః మృత్యువు. మొట్టమొదటి విభూతి. నేను అన్నింటినీ హరించేసేటటువంటి మృత్యువును. సో మృత్యువు ఈశ్వరుని యొక్క విభూతి. మృత్యు అంటే భయపడతారు జనాలు. మృత్యు అంటే భయపడడానికి ఏం లేదు. మృత్యు ఈశ్వరుని యొక్క, పరమాత్మ యొక్క విభూతి. సర్వహరః మృత్యు అహం అంటే ఆ మృత్యువును నేను. ఉద్భవః భవిష్యతాం, మున్ముందు రాబోయే వాటన్నిటికీ కూడా కారణము నేను. ముందు జరగబోయేది ఏదైనా సరే ఆ జరగబోయేదానికి కారణమును ఉద్భవః. భవిష్యతాం ఉద్భవః, జరగబోయేదానికి కారణము నేను. నారీణాం కీర్తిః శ్రీః వాక్ స్మృతిః మేధా ధృతిః క్షమ. స్త్రీలలో ఉండేటటువంటి ఈ మంచి గుణములు నేను. ఏమిటవి? కీర్తి, వాళ్ళలో ఉండేటటువంటి కీర్తి, వాళ్ళల్లో ఉండేటటువంటి సంపద. వాక్ శ్రీహి సంపద ఆరు సౌందర్యము, వాక్ మంచి వాగ్దాటి, స్మృతి అంటే గుర్తుండడం, సరైన విషయం గుర్తుండడము, మేధ అంటే తెలివి, ధృతి అంటే ధైర్యము, క్షమ అంటే ఓర్పు. ఇవన్నీ కూడా మంచి గుణములు. ఇవన్నీ దేవతల కింద లెక్క. సో అందుకని వాటిని స్త్రీలతో పోలుస్తున్నారు. స్త్రీల్లో ఉండేటటువంటి ఈ చక్కని గుణములు ఏవైతే ఉన్నాయో, దేవతలను పోలినట్టు గుణములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నేను అని చెప్తున్నాను. స్త్రీల్లో అని ఎందుకు చెప్పారో నాకు పూర్తిగా అర్థం కాలేదు, కానీ స్త్రీలలో ఉన్నటువంటి ఈ గుణములు కీర్తి, సౌందర్యము, వాక్ దాటి, స్మృతి మంచి తెలివితేటలు, ధృతి ధైర్యము, క్షమ సహనము, ఇవన్నీ కూడా ఈ గుణములన్నీ కూడా ఆ ఈశ్వరుని యొక్క విభూతి. స్త్రీలలో అటువంటి గుణములు కనిపించినప్పుడు అది ఆ పరమేశ్వరుని యొక్క విభూతి. అది విభూతులు ఇక్కడ. అయితే ఫస్ట్ది మృత్యు సర్వహరః, అన్నింటినీ హరించుకుపోయేటటువంటి మృత్యువు. అంటే ఏది జీవులే కాదు, జీవులు పుట్టినటువంటి జీవులు ఎలాగా గిట్టుతాయి, అంతేకాదు వస్తువులు కూడా అంతే కదా. ఇప్పుడు ఇల్లు కట్టారనుకోండి, 60-70 ఏళ్ళు ఉంటుంది ఇల్లు, ఆ తర్వాత శిథిలమైపోతుంది. ఇదివరకు కోటలు ఉన్నాయనుకోండి, ఫోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కొన్ని వందల సంవత్సరాలు నిలబడ్డాయి. కానీ ఇప్పుడు వెళ్ళి చూస్తే ఇప్పుడు శిథిలమైపోయి ఉంటాయి కదా. ఏమైంది అంటే ఆ
కాలము వాటిని మింగేసింది, మృత్యువు వాటిని మింగేసింది. ఆ, ఒకప్పుడు ఉన్న వాటిని కొన్నాళ్ళు అయిన తర్వాత లేకుండా చేసింది. అది ఏదైనా సరే, అది రాళ్లతో కట్టినటువంటి భవనం అయి ఉండొచ్చు, లేదా అది పుట్టినటువంటి జీవులు అయి ఉండొచ్చు. కొన్నాళ్ళు అయిన తర్వాత లేకుండా చేస్తుంది. ఆ ఆ సృష్టిలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో దానికి మృత్యువు అని పేరు. ఆ మృత్యువును నేను చూడండి, కింద భాష్యంలో శంకర్లు మృత్యువుకి ఒక చక్కని వివరణ ఇస్తున్నారు. మృత్యు ద్వివిధ, ధనాదిహర, ప్రాణహరశ్చ. మృత్యువు 2 రకాలు అని చెప్తున్నారు ఆయన. ఒకటి ధనము మొదలగున్నది హరించుకుపోవట. ఇప్పుడు సడన్ గా ఎవరికైనా డబ్బులు పోయాయి అనుకోండి, ఏదో పెద్ద నష్టం వచ్చి డబ్బులన్నీ పోయాయి. పోతే అప్పుడు అయ్యా ప్రాణం పోయినంత పని అయిందంటారు లేదా? అంటే ఆ ప్రాణమే పోయినట్టు బాధపడతాడు మనిషి సాధారణంగా. ఒక మంచి ధనవంతుడు సడన్ గా, ఆర్ బిజినెస్ మ్యాన్ సడన్ గా బిజినెస్ అంతా కూలిపోయింది అనుకోండి, ఓవర్ నైట్ స్టాక్ మార్కెట్ క్రాష్ లాగా ఇది అనుకోండి, చాలా మంది ఆ విధంగా ఫీల్ అవుతారు, ప్రాణమే పోయింది అన్నట్టు ఫీల్ అవుతారు. అది ఒక రకమైనటువంటి మృత్యువు. అంటే మనం ఎంత సంపాదించుకున్నా కూడా, ఎంత అక్యూములేట్ చేసుకున్నా కూడా ఒక రోజు అది హరించుకుపోతుంది. తర్వాత ప్రాణహరహ, ప్రాణాన్ని హరించేది, పుట్టిన జీవుల యొక్క ప్రాణమును హరించేది. రెండు కూడా మృత్యువు యొక్క అర్థములే. అయితే ఇక్కడ శ్లోకంలో ఏం అర్థం తీసుకోవాలయ్యా అంటే, తత్ర యః ప్రాణహరః సహ సర్వహరః. అయితే ప్రాణమును హరించున్నది సర్వహరః, సర్వమును హరించును అని అర్థం. ఇప్పుడు మనిషి ధనము పోయినప్పుడు అయ్యా ప్రాణం పోయినట్టు అయింది అని బాధపడతాడు. కానీ ప్రాణమే పోయింది అనుకోండి, ఇంకా ప్రాణం పోయినట్టు అయ్యింది అని బాధపడడానికి ఎవడో మిగలడు కదా. అందుకని సర్వహరః. సో మనిషి కూడపెట్టుకున్నదంతా కూడా తను చనిపోయినప్పుడు హరించుకుపోతుంది. అంతే, అతనిది కాకుండా పోతుందిగా. ఆ మనిషి జీవితాంతము ఏదో కూడబెట్టుకుంటూ ఉంటాడు. ఒక జీవన సౌధాన్ని నిర్మిస్తారని చెప్తారు. జీవితకాలం పాటు ఒక టీనేజ్ ఆర్ అడల్ట్హుడ్ 18-20 ఏళ్ళు మొదలయ్యి గ్రాడ్యుయేషన్ పూర్తయిన దగ్గర నుంచి మొదలుపెట్టి 80 ఏళ్ళు వచ్చేదాకా మనిషి ఏదో ఒకటి అలా కూడబెడుతూనే ఉంటాడు. డబ్బులు కూడబెట్టుకుంటారు, ఇళ్ళు, కార్లు, వస్తువులు కూడబెట్టుకుంటారు, రిలేషన్షిప్స్, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, వేరే సంబంధాలు అవన్నీ కూడబెట్టుకుంటారు. చేసినటువంటి డిగ్రీలు, క్వాలిఫికేషన్స్, పేర్లు అవన్నీ మనసులో కూడబెట్టుకుంటారు కదా. మనసులో ఒక జీవన సౌధాన్ని నిర్మించుకుంటారు. ఏవేవో బోల్డ్ అనే అనుభవాలను కూడబెట్టుకుంటారు. సో అలాగా పుణ్యం కూడబెట్టుకుంటారు, బోల్డంత పుణ్యం కూడబెట్టుకుంటారు. కానీ ఏదో కూడబెట్టుకుంటూనే ఉంటారు మనుషులు. 80 ఏళ్ళు వచ్చి ఇంకా పూర్తిగా చేసే ఓపిక క్షీణించే వరకు ఏదో ఒకటి కూడబెట్టుకుంటున్నాడు. కానీ ప్రాణం పోయినప్పుడు అదంతా హరించుకుపోయినట్టేగా, అదేమీ మిగలదు. అదేమీ ఇక్కడి నుంచి ₹1 తీసుకెళ్లారుగా. సో అది అందుకని ప్రాణహరః సర్వహరః. ప్రాణం హరించుకుపోయినప్పుడు అది సర్వహరః అంటారు. సహ అహమిత్యర్థ, అది నేనే చెప్తా. అథవా పరః ఈశ్వరః ప్రళయే సర్వహరణాత్ సర్వహరః సహ అహం. లేదా సర్వహరః అనడానికి ఇంకో అర్థం చెప్తున్నా, పరః ఈశ్వరః. ఆ పరమేశ్వరుడు పరః ఈశ్వరః అంటే ఈ మాయాశక్తితో కూడుకున్నటువంటి జగత్తుకి అతీతమైనటువంటి వాడు, ఈ మాయాశక్తికి అతీతమైనటువంటి పరమైనటువంటి ఈశ్వరుడు పరమేశ్వరుడు. పరహ ఈశ్వర అన్న పరమేశ్వర అన్న ఒకటే. సో ఆ పరమేశ్వరుడు ప్రళయే సర్వహరణాత్, ప్రళయకాలమునందు అన్నింటినీ హరించుకుపోతాడు కాబట్టి ఆ పరమేశ్వరుడే సర్వహరుడు. అందుకని పరమేశ్వరుడే మృత్యువు. ఆ విధంగా కూడా మనము ఆ మృత్యువు అన్న పదమును అర్థం చేసుకోవచ్చు. అయితే సర్వహరః అన్నింటినీ హరించుకుపోతుంది, ఫైనల్లీ అది జరుగుతుంది. ఎంత అక్యుములేట్ చేసుకున్నా కూడా అది ఫైనల్లీ జరిగేది అదే. సో అందుకని అందులోంచి నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గమనించవలసిన పాయింట్ ఏంటంటే అపరిగ్రహ. అది చాలా ఇంపార్టెంట్.
అంటే అక్యుములేషన్ ఉండకూడదు. డు నాట్ అక్యుములేట్ చేసుకోవద్దు అని చెప్తారు. అక్యుములేట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎంత అక్యుములేట్ చేసుకున్నా కూడా ఫైనల్లీ అదంతా అక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఆ తర్వాత ఆ పోగేసుకున్న దాన్ని మిగిలిన వాళ్ళు ఎలా వాడుకుంటారో మనకి తెలియనే తెలియదు. ఏమో సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారో చేసుకోరో కూడా తెలియదు. కానీ మనిషి మాత్రము జీవితాంతము పోగేసుకునే ఆ ఆ ఎఫర్ట్ లోనే గడిపేస్తాడు కాలం అంతా. సో అపరిగ్రహము చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రిన్సిపల్ అది. మృత్యు సర్వహరః అహం, అన్నింటినీ హరించుకుపోయేటటువంటి ఆ పరమాత్మను నేను. అలాగే అసంగ్రహము, అపరిగ్రహము అసంగ్రహము రెండు చెప్తారు. నో అక్యుములేషన్, నో అటాచ్మెంట్, రెండు కూడా ఉండకూడదు. రెండిటి వలన జరిగే లాభం ఏమి ఉండదు. సో అందుకని సర్వహర మృత్యు అహం. నెక్స్ట్ భవిష్యతాం ఉద్భవ, ఉద్భవ ఉత్కర్ష అభ్యుదయ తత్ప్రాప్తి హేతుశ్చ అహం. అంటే రాబోయేటటువంటి ఉద్భవ అంటే అభ్యుదయము, అంటే ప్రోగ్రెస్, ఎనీ ప్రోగ్రెస్. తత్ప్రాప్తి హేతు అహం, ముందు రాబోయేటటువంటి ప్రోగ్రెస్ యొక్క కారణము నేను. కేశాం, వేటికి కారణము అటువంటివి? భవిష్యతాం, భవిష్య కళ్యాణానాం, ఉత్కర్ష ప్రాప్తి హేతూనాం ఇత్యర్థః. అంటే ఉత్కర్ష అంటే అభ్యుదయాన్ని, అంటే ప్రోగ్రెస్ ని. ఆ ప్రోగ్రెస్ వచ్చింది అనుకోండి, రేపు పొద్దున్న ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఆ ప్రమోషన్ కి కారణము పరమేశ్వరుడు. బాగా చదువుకొని మార్కులు వచ్చాయి, దానికి కారణము పరమేశ్వరుడు. ఒక కొత్త జీవి పుట్టింది, ఒక కొత్త శిశువు పుట్టాడు, దానికి కారణము తల్లి గర్భము దాల్చి తర్వాత శిశువు పుట్టాడు, దానికి కారణము ఆ పరమేశ్వరుడు. అలాగా ఏ అభ్యుదయము వచ్చినా కూడా ఆ అభ్యుదయమునకు కారణం ఎవరు? తత్ప్రాప్తి హేతు అహం, దానికి కారణము మాత్రము నేనే. సో ఎక్కడ కొత్తగా ఏది సిద్ధించినా, ఏ ప్రోగ్రెస్ కనిపించినా కూడా, మనకు కావచ్చు ఇతరులకు కావచ్చు, ఆ ప్రోగ్రెస్ ని చూసి ఆహా ఇది ఆ పరమేశ్వరుని యొక్క విభూతియే అని గుర్తించుటకో అదో అవకాశం మనకి. అందుకని ఇలా చెప్తున్నారు, ఉద్భవ తత్ప్రాప్తి హేతుశ్చ. అంటే దేనికి? భావి కళ్యాణానం, ముందొచ్చే కళ్యాణం అంటే ముందొచ్చే మంచికి, మంచి ఉన్నతికి కారణము నేనే అని చెప్తున్నాను. చాలా చక్కని విభూతి. ఎక్కడ ఉన్నతి కనిపించినా కూడా, ఎక్కడ ప్రోగ్రెస్ కనిపించినా కూడా అది ఆ పరమేశ్వరుని యొక్క విభూతి అని గుర్తించుటకు ఒక అవకాశము. ఆ విధంగా చెప్పినటువంటి చాలా చక్కని విభూతి. అలాగే కీర్తి అంటే తెలుసు మనందరికీ. కీర్తి. శ్రీహి అంటే సౌందర్యం. వాక్ అంటే వాగ్దాటి. నారీణాం స్త్రీలలో. స్మృతి తెలిసినదే మనకి. స్మృతి అంటే మంచి మెమరీ. అంటే ఏదైనా పని సిద్ధించాలి అంటే ఈ 4 గుణాలు ఉండాలి. స్మృతి ఉండాలి, మేధ ఉండాలి, ధృతి ఉండాలి, క్షమ ఉండాలి. సుందరకాండలో హనుమంతుడు మొట్టమొదటి చాప్టర్లో సముద్ర లంఘనం అయిన తర్వాత వాల్మీకి ఆ హనుమంతుడిని పొగుడుతూ ఈ 4 గుణాలు చెప్తాడు. ఈ 4 గుణాలు చెప్పి, ఈ 4 గుణాలు ఉన్నవాడు కార్యమును సిద్ధించకుండా ఎలా ఉంటాడు? ఈ 4 గుణాలు ఉంటే కార్యసిద్ధి కలుగుతుంది అని 4ంటిని అక్కడ చాలా చక్కగా శ్లోకంలో వాల్మీకి హనుమంతుడిని పొగుడుతూ ఈ 4 చెప్తాడు. ఈ 4 ఉన్న మనిషి కార్యాన్ని సాధించే తీరుతాడు కదా అని ఒక శ్లోకం ఉంది, చాలా చక్కని శ్లోకం. సుందరకాండలో మొట్టమొదటి సర్కలో లాస్ట్ 3-4 శ్లోకాల్లో వస్తుంది. సో స్మృతి సముద్ర లంఘనం అయిన తర్వాత చెప్పే మాట. సో స్మృతి, మేధ, ధృతి, క్షమ. స్మృతి అంటే టైంకి మనం నేర్చుకున్నది గుర్తు రావడం, మెమరీలో అవసరం. పరీక్షకి వెళ్ళామనుకోండి, పరీక్షలో నేర్చుకున్నది గుర్తు రావాలి కంటెంట్. సో అది స్మృతి. మేధ తెలివితేటలు, నాకు గుర్తొస్తే సరిపోదు, దాన్ని వాడగలగాలి. ధృతి భయపడిపోకూడదు, ధైర్యం ఉండాలి. ఒక ఎరగెన్స్ కాకుండా కాన్ఫిడెన్స్ ఉండాలి.
దీనివల్ల ఈ కార్యాన్ని మనము సాధించగలుగుతాము అనేటటువంటి ఒక ధైర్యం ఉండాలి. ముందడుగు వేయడానికి ధైర్యంగా ముందడుగు వేయగలగాలి. అది ధృతి. క్షమ అంటే సహనం ఉండాలి. అంటే మొదటి ప్రయత్నంలో ఒకవేళ కార్యము సిద్ధించకపోయినా కూడా కార్యము సిద్ధించేదాకా పట్టుదలతో కృషి చేయగలగాలి. అది క్షమ. దానికి క్షమ ఉండాలి, ఓర్పు సహనం ఉండాలి. దుఃఖము కార్యము సిద్ధించకుండా దుఃఖం వస్తే ఆ దుఃఖానికి డిప్రెస్ అయిపోవడం కాకుండా మళ్ళీ లేచి మళ్ళీ ప్రయత్నించగలగాలి. ఇవి సుందరకాండలో హనుమంతుడిలో ఈ 4 కూడా కనిపిస్తాయి. సీతమ్మ వారిని వెతికే ప్రయత్నంలో ఈ 4 క్వాలిటీస్ కూడా చక్కగా కనిపిస్తాయి. సుందరకాండ అంతా కనిపిస్తాయి 4 క్వాలిటీస్ కూడా. స్మృతి, మేధ, ధృతి, క్షమ. ఇక్కడ పైగా స్త్రీలలో ఈ ఈ ఈ గుణములు కనిపిస్తే అది ఆ పరమాత్మ యొక్క విభూతి. చూడండి ఎంత చక్కని విభూతియో. ఎక్కడైనా స్త్రీలలో కీర్తి మంచి కీర్తి ఉన్న వాళ్ళు కనిపించిన, మంచి సౌందర్యం ఉన్న వాళ్ళు కనిపించిన, మంచి వాగ్ధాటి ఉన్న వాళ్ళు కనిపించిన, స్మృతి, మేధ, ధృతి, క్షమ ఇవి ఉన్నవాళ్ళు కనిపించినా కూడా అవన్నీ అదిగో అది ఆ పరమేశ్వరుని యొక్క విభూతి అని గుర్తించడానికి ఇంకో అవకాశం. సో నారీణాం స్మృతి, మేధ, ధృతి, క్షమ ఇత్యేతాః ఉత్తమాః స్త్రీణాం అహమస్మి. స్త్రీలలో ఈ ఉత్తమ గుణములు కలిగినటువంటి వారు ఉంటే అది నేను అంటున్నాడు. యాసాం ఆభాస మాత్ర సంబంధేనాపి లోకః కృతార్థం ఆత్మానం మన్యతే. అయితే ఈ గుణములు ఉన్నవారితో సంబంధము ఏర్పడితే ఆభాస మాత్ర సంబంధేన అపి, వాళ్ళతో జస్ట్ ఒక పరిచయం కలిగినా కూడా మనిషికి కృతార్థం ఆత్మానం మన్యతే, మనము కృతార్థులము అయ్యాము అన్నట్టు అనిపిస్తుంది. అంతే కదా. ఆ గుణములను డిస్ప్లే చేసే మనుషుల్ని కలిసామనుకోండి, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, అటువంటి వాళ్ళని కలిసినప్పుడు మనకి కృతార్థత అనుభవానికి వస్తుంది అని శంకర్లు చక్కగా, అంటే మంచి కేపబిలిటీ ఉన్న మనిషిని కలిసినప్పుడు ఆహా ఎంత మంచి వాళ్ళని కలిసాం మనము అనేటటువంటి ఒక భావము కలుగుతుంది. అందులోనూ అటువంటి గుణములు ఉన్నటువంటి స్త్రీలు కనిపించినప్పుడు అటువంటి భావం బాగా కలుగుతుంది అని చెప్పడం. సో ఆభాస మాత్ర సంబంధేన ఆపై జస్ట్ కాంటాక్ట్ తెలుసుకోవడం వల్ల కూడా లోకః మనిషి కృతార్థం ఆత్మానం మన్యతే, చక్కని కృతార్థత అనుభవానికి వస్తుంది. అట్టి ఆ గుణములు పరమేశ్వరుని యొక్క విభూతి. చాలా చక్కని విభూతులు ఈ శ్లోకంలో 3 కేటగిరీలు కూడా చాలా చక్కని విభూతులు. చదువుతాం ఇంకోసారి శ్లోకం. మృత్యుస్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. బృహత్ సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసాం అహం మాసానాం మార్గశీర్షః అహం ఋతూనాం కుసుమాకరః అనే 4 విభూతులు. బృహత్ సామ తథా సామ్నాం అంటే సామ్నాం అంటే సామములు అంటే సామవేదంలో బృహత్ సామ, నేను బృహత్ సామ అనేటటువంటి ఒక సెక్షన్, అది నేను. పెద్ద సెక్షన్ సామవేదంలో ఆ బృహత్ సామ. అలాగే ఛందసాం గాయత్రీ అహం, ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు నేను. అంటే వేదంలో ఉన్నటువంటి ఛందస్సులలో గాయత్రీ ఛందస్సు స్పెషల్. గాయత్రీ ఛందస్సు అంటే 24 అక్షరాలు ఉంటాయి 3 లైన్లలో.
త్రిపాద త్రిపాద గాయత్రి 3 పాదాలు ఉంటాయి. అంటే 3 లైన్లు ఉంటాయి. ఒక్కొక్క లైన్లోనూ కూడా అష్టాక్షరి 8 అక్షరాలు ఉంటాయి. 3 ఎనిమిదిలు 24 అక్షరాలు ఉంటాయి. అటువంటి శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు ఆర్ మంత్రాలు ఆ ట్యూన్లో ఆ ఛందస్సులో ఉన్నటువంటి మంత్రాలు. ఇక్కడ వైదికమైనటువంటి ఛందస్సులు ఉన్నాయి. ఆ లిస్టు వైదికమైన ఛందస్సుల్లో చెప్తున్నారు. లౌకికమైనటువంటి ఛందస్సులో కూడా గాయత్రి అని వేరేది ఒకటి ఉంది. అది 4 లైన్లు 4 ఆర్లు 24 అక్షరాలు ఉంటుంది. అది కాదు ఇక్కడ చెప్తున్నది. అటువంటిది కావ్యశాస్త్రంలో లౌకికమైనటువంటి గాయత్రి ఛందస్సు కూడా ఉంది అని జస్ట్ క్లారిఫికేషన్. అది కాదు ఇక్కడ వైదికమైనటువంటి ఛందస్సులు, వేద మంత్రాల్లో ఉండే ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేను. ఇప్పుడు మనకు గాయత్రి మంత్రం ఉంది కదా, ఆ గాయత్రి మంత్రం పేరు ఎందుకు వచ్చింది అంటే అలాగా అది ఛందస్సు గాయత్రి, దేవత గాయత్రి కాదు. ఇదివరకు కూడా చెప్పుకున్నాం ఇక్కడ అవకాశం వచ్చిన. తత్ సవితు వరేణ్యం దేవస్య, సవితు దేవస్య. అక్కడ దేవత పేరు సవితృదేవత. ఆ సవితృదేవత సవిత అని పేరు పెట్టారు. అంటే సవిత అంటే పరమాత్మ అని అర్థం సంస్కృతంలో. ఈ జగత్తుకి పుట్టడానికి స్థితికి కారణం ఎవరో ఆ అట్టి పరమాత్మ సవితా దేవత. అయితే ఆ పరమాత్మను ఎక్కడ ఫిజికల్ గా చూడగలము అంటే ఎదురుకుండా కనిపించేటటువంటి సూర్యుడిలో చూడగలము. తేలిగ్గా సూర్యుడి కేసు చూస్తే తెలుస్తుంది, ఆహా ఎంతటి మహాశక్తి అక్కడ భగభగ మండుతున్నది అని. సో అందుకని ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ మహాశక్తికి సవితృదేవత అని వేదములో ఋషులు పేరు పెట్టారు. ఆ సవితృదేవత మంత్రములో ఉన్నటువంటి దేవత సవితృదేవత, కానీ ఛందస్సు గాయత్రి. అందుకని గాయత్రి మంత్రం అని పేరు వచ్చినది. ఛందస్సు గాయత్రి కాబట్టి గాయత్రి మంత్రము. గాయత్రి దేవత కాదు, అక్కడ దేవత సవితృదేవత, సూర్యమండల అంతర్గతమైనటువంటి ఆ మహాశక్తి. కాకపోతే ఛందస్సు గాయత్రి. సో ఎందుకంటే అలా పేరు ఎందుకు వచ్చిందంటే ఆ గాయత్రి మంత్రము, ఆ గాయత్రి ఛందస్సు స్పెషల్. పైగా అలా అర్థం చేసుకోవచ్చు. లేదా గాయత్రి ఛందస్సులో ఉన్న మంత్రములు అన్నింటిలోకి కూడా గాయత్రి మంత్రము నేను. గాయత్రి ఛందస్సులో చాలా మంత్రాలు ఉంటాయి. వేదంలో ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం కూడా గాయత్రి ఛందస్సుతో స్టార్ట్ అవుతుంది. సో అగ్నిమీడే పురోహితం అది కూడా గాయత్రి ఛందస్సే. అలా చాలా ఉంటాయి గాయత్రి ఛందస్సులో ఉన్నటువంటి మంత్రాలు. అయితే గాయత్రి ఛందస్సులో ఉన్న మంత్రములు అన్నింటిలోకి కూడా గాయత్రి మంత్రము నేను. ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే మాసములలో మార్గశీర్షము, అలాగే ఋతువుల్లో కుసుమాకరం, రెండు కూడా వసంత ఋతువుకు చెందినవే. వసంత ఋతువు మార్గశీర్ష మాసం, ఈ రెండు కూడా నేను. అవి స్పెషల్ ఋతువులలో. ఆ మాసము స్పెషల్ ఎందుకంటే కొత్తగా పువ్వులు, కొత్తగా సృష్టి జరుగుతుంది. చక్కగా సృష్టి అంతయు కూడా అందంగా తయారవుతుంది ఈ జగత్ అంతా కూడా. సో అందులో ఋతువులలో కుసుమాకర వసంత ఋతువును నేను, మాసములలో మార్గశీర్షమును నేను. దాని యొక్క వైశిష్ట్యం అందరికీ తెలిసినదే. సో అందుకని అది నేను. ఆ వసంత ఋతువు కనిపించిన, వసంత ఋతువు యొక్క డిస్కషన్ వచ్చినా కూడా ఆహా అది పరమాత్మ యొక్క విభూతి అని గుర్తించుటకు ఇంకొక అవకాశం. చౌదాం భాష్యము. బృహత్సామ తథా సామ్నాం ప్రధానం అస్మి. సామ్నాం బృహత్సామ ప్రధానం అస్మి, అది అన్వయం. సామవేదంలో బృహత్సామ ప్రధానము, అందుకనే అది నేను అంటున్నాడు. గాయత్రీ ఛందసామహం గాయత్ర్యాది ఛందో విశిష్టానాం రుచాం గాయత్రుక్ అహం ఇత్యర్థః. అంటే రుక్కులు అంటే వేద మంత్రముల్లో శ్లోకముకు రుక్ అని పేరు. రుక్కుల్లో ఛందస్సు ఉంటుంది. ఆ ఛందస్సులో గాయత్రి ఛందస్సు విశిష్టమైనది. గాయత్రి ఛందస్సుతో ఉన్న రుక్కులు నేను, అది ఒక అర్థము. లేదా ఆ గాయత్రి ఛందస్సులో ఉన్న రుక్కుల్లో గాయత్రి మంత్రం నేను. మాసానాం మార్గశీర్ష అహం ఋతూనాం కుసుమాకర. సింపుల్. మాసములో మార్గశీర్షము, ఋతువుల్లో వసంత ఋతువు, అది నేను. చౌదాం శ్లోకం. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం
మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.